కేసీఆర్ కి కేవలం ఓట్లతోనే పని, ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో పాదయాత్రలో భాగంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఖజానాను పూర్తిగా కొల్లగొట్టాడని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్ల రూపంలో సంపదను దోచేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 70,000 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ ను మళ్లీ నమ్మితే తెలంగాణను అమ్మేస్తాడని, బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. 1,20,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కడితే 3 ఏళ్లకే మునిగిపోయింది. ఇచ్చింది ఎన్ని నీళ్లు? 57,000 ఎకరాలకు ఇచ్చింది నీళ్లు. 18 లక్షల ఎకరాలు ఎక్కడ ఇచ్చింది? 57,000 ఎకరాలకు ఎక్కడ? అసలు పొంతన ఉందా? ఏమైనట్ట డబ్బంతా? ఒక్క ప్రాజెక్టులోనే 70,000 కోట్లు మింగేశాడే కేసీఆర్ సార్. ఇంకా ఇలాంటివి ఎన్ని ప్రాజెక్టులు? ఆలోచన చేయండి. ఈరోజు కేసీఆర్ గారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగినాడు, ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు, పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ? మీ పైసలే, ప్రజల పైసలే. తెలంగాణ ఖజానాను కుల్లగొట్టి పట్టపగలే దోచుకుంటే వచ్చిన పైసలు, కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని కమిషన్లు తీసుకుంటే వచ్చిన పైసలు మీ పైసలే. ఎవరి నుంచి వచ్చినాయమ్మా? కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు? నేను నా భార్య ఉన్నాము, నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా. మరి ఎక్కడున్నారు ఇప్పుడు కొడుకు బిడ్డ? కొడుకు బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, ఇంకోడు అందరికీ పదవులు.